ఫిరాయింపు ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి శేర్లింగంపల్లి బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి సామ వెంకటరెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 21న కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి అరకపూడి గాంధీ గులాబీ కండువాతో హాజరు కావాలని సవాల్ చేశారు. ఒకవేళ రాకపోతే పార్టీ ఫిరాయించినట్లేనన్నారు. గాజుల రామారం చెంపిగూడలోని తన భూములను కాపాడుకోవడానికే ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరారని ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధి అనేది కేవలం సాకు మాత్రమేనని విమర్శించారు. ఏమాత్రం దమ్ము ధైర్యం ఉన్నా తనపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ కోరి తన నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని రకాలుగా మాట్లాడుతూ అబద్ధం చెప్తూ నీ యొక్క పదవులు, నీ యొక్క ఆస్తులు, నీ యొక్క అన్ని కాపాడుకోనికే మా లాంటి వాళ్ళని మోసం చేసింది కాకుండా ఈరోజు మా పార్టీని మోసం చేస్తే మేము ఊరుకుంటాం అనుకుంటున్నామా? ఈరోజు ఏ రకంగా ఊరుకోము. ఈరోజు మా పార్టీని మోసం చేసింది కాకుండా శేర్లింగంపల్లి ప్రజలని మోసం చేస్తూ చూస్తలేరు అందరూ. ఈరోజు ప్రజలు అబద్ధాలు చెప్పుకుంటూ పదవులు కాపాడుకోనికే ఎన్నో చేస్తున్నావు. ఈ రోజు నిన్ను అక్కడ భూములని ప్రశ్నించినందుకు మా బీఆర్ఎస్ నాయకుడు మా కృష్ణ మా శేర్లింగంపల్లి ఇన్ఛార్జ్ గారు ఆయన గట్టిగా ప్రశ్నించినందుకు ఆయన మీద మళ్ళీ రివర్స్ గా ఈరోజు నిందలేస్తూ నీకు ఇంతనా సిగ్గనిపిస్తలేదా? లేకపోతే రా భవన్ గా, లేదా అంటే రేపు తుల్జమాన్ అందరం ఉంటాం, రెడీగా ఉంటాం. అక్కడికి రా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి వచ్చి అక్కడ ఒట్టదిగా వచ్చి చెప్పు అవసరమైతే ధైర్యంగా. అంతేకాని ఈ దొంగ నాటకాలు, ఈ దొంగ మాటలు చెప్తే ఇక్కడ మేము ఎవరం కూడా సహించే పరిస్థితి లేదు. రాబోయే నీ ధైర్యం ఉంటే మరోసారి చెప్తున్నా, 21 తారీఖే మా సార్ కేసీఆర్ సార్ భవన్కి వస్తూ ఉన్నారు. అక్కడికి రా. కాంగ్రెస్ కండువా బయట ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి మీరు ఇచ్చిన వార్తలే దానికి నిదర్శనం. కానీ ఈ రోజు మీరు నేను కాంగ్రెస్ పార్టీలో లేను, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే స్పీకర్ ఛాంబర్ లో, స్పీకర్ కోర్ట్ లో మీరు ఈ రోజు క్లీన్ చిట్ తీసుకోవచ్చు. శేర్లింగంపల్లి ఎన్నికల్లో ప్రజలే మీకు బయటకు వచ్చి సమాధానం చెప్తారు. ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే మీరు ఏ పార్టీలో ఉన్నారో ప్రజలకి క్లియర్ గా అర్థమైంది. ఏ పార్టీలో తిరుగుతున్నారో మీరు మీనవేషాలు వేసుకుంటా ఈ రోజు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, ప్రతిపక్ష పార్టీ పదవి అనుభవిస్తున్నాను, కానీ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీలో లేను అని చెప్తే మాత్రం ఇక్కడ నమ్మడానికి ఎవ్వరూ లేరు. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు శేర్లింగంపల్లి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలియజేస్తూ